నుంచో హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేద్దామని చెప్పి ఫైనల్లీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇదైతే నా డే 1 ఆఫ్ హనుమాన్ సంకల్పం. ఎందుకో ఫస్ట్ వినాయకుల వారిని మీకు చూపించాలనిపించింది. ఇంకా పసుపు వినాయకుల వారిని చేసి ఇంకా అక్కడ పూజనైతే స్టార్ట్ చేశాను. ఇంకెలా చేసుకున్నాను ఏంటో చూసేయండి. Guys, this is Maha. Welcome to our channel బుజ్జమ్మతో మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ డే 1 ఆఫ్ హనుమాన్ సంకల్పం అన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ స్మాల్ గెట్ రెడీ విత్ మీ కింద అయితే చేశాను. అవాళ ఆరెంజ్ కలర్ తో స్టార్ట్ చేయాలనిపించి ఇంకా ఆరెంజ్ కలర్ తో స్టార్ట్ చేశాను. ఇంకా సేమ్ కలర్ బ్యాంగిల్స్ అన్నమాట. ఈ 11 days బ్యాంగిల్స్ వేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు సంబంధించిన పూజా సామాన్లు అవన్నీ చూసేయండి. A1 కాబట్టి కొన్ని ప్రిపరేషన్స్ ఎక్కువే అనిపించాయి. ఇక్కడ గంధ సింధూరం ఇవన్నీ అయితే బాక్స్ లో అయితే వేస్తున్నాను. ఇక్కడైతే ఎప్పట్లాగే ఇంకా మా బుజ్జం పెట్టినట్టు కలసం అయితే పెట్టేశాక ఇంక ఇంట్లో కూడా దీపారాజన చేసుకోవాలని చెప్పి ఇంకా ఇలా అయితే చేసుకుంటున్నా. మొత్తానికి దీపారాజన అయిపోయాక ఇంకా సంకల్పం అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఆ రోజు మొదటి రోజు కాబట్టి ఇంకా మనమైతే ఫస్ట్ గంధ సింధూరంని అలాగే ఆవు నెయ్యిని అయితే వేసుకొని మనం తమలపాకుల మీద శ్రీరామన్ రాయడానికి అయితే తయారు చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అయితే మనం ఇల్లు అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లయితే నేనైతే పూజ విధానం చేశాను. ఫస్ట్ అయితే ఒక తడి క్లాత్ తో మొత్తం నేలంతా శుభ్రంగా తుడుచుకుని తర్వాత ఇలా పసుపు కుంకాలతో అయితే అలంకారం చేశాను. నేలపైన అయితే ఒక కొత్త కాటన్ క్లాత్ అయితే వేసాను నేను. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి చిత్రపటానికి గంధ సింధూరం అలాగే కుంకుమతో అలంకారం చేసుకొని ఇలా పూజా విధానం అయితే మొదలు పెట్టాను. 11 రోజులు నా చేతులతో ఏదో ఒక మాల వేసుకుంటానని అయితే అనుకున్నాను. ఇంకా అందుకే వాళ్ళ మొదటి రోజు ఇలా మందారంతో అయితే మాల చేసి ఇంకా స్వామి వారికి అయితే వేసాను. ఏ పూజ చేసినా మొదటిగా వినాయకుల వారికి మనం దీపారాజన చేయాలి కాబట్టి నేను ఇక్కడైతే పసుపు వినాయకుల వారిని అయితే చేసుకున్నాను. తర్వాత ఒక తమలపాకు మీద శ్రీరామ్ అని అయితే రాస్తున్నా అన్నమాట. హనుమాన్ సంకల్పం అప్పుడైతే ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని దీపారాజన చేయాలి కాబట్టి నేనైతే ఆవు నెయ్యితో అయితే దీపారాజన అయితే చేద్దామని చెప్పి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక దీపానికి పసుపు కుంకాలు రాసి తర్వాత ఒత్తులు వేసాక ఆవు నెయ్యిని అయితే వేసాను. ఇంకా వాళ్ళ ప్రసాదం వస్తే అలాగే పాలు అరటిపళ్ళు అన్నమాట. ఇంక ఫస్ట్ డే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా నేను ప్రసాదం అయితే అరటిపళ్ళు ఒకటే పెట్టుకున్నాను. దీపం వెలిగించాక చూడండి దీపం ఎంత బాగా వెలిగిందో కదా గోవింద నామాల కింద. తర్వాత నేనైతే హనుమాన్ చాలీసా చదువుతూ అర్చన అయితే చేస్తున్నాను. స్వామివారికి ఎంత భక్తితో హారతి అయితే చూసేయండి.
దానికి డే 1 మార్నింగ్ హనుమాన్ సంకల్పం అయితే పూర్తయింది. ఇంకా నేను 11 days ఫాస్టింగ్ కాబట్టి ఇంకా నైట్ 6 o'clock మళ్ళీ సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాను. అది కూడా చూసేయండి. ఇంకా మొత్తానికి హనుమాన్ సంకల్పం డే 1 అయితే కంప్లీట్ అయ్యింది. హనుమాన్ సంకల్పం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ నేను స్వామివారి దగ్గర ఉన్న వాటర్ ని తీసుకొని నా ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు హనుమాన్ సంకల్పం వీడియో పోస్ట్ చేయమనే వాళ్ళైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. కామెంట్స్ ఎక్కువ వస్తే నేను హనుమాన్ సంకల్పం వీడియోస్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హనుమాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో మహా వ్లాగ్స్.